ఈసారి మా ఊరి సంక్రాంతి సంబరాలకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతేని. ఇంకా ఫస్ట్ 6:30 కల్లా ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత ఎళ్ళడైతే బానే ఉంది. చాలా ఫ్రీగా ఉంది. వచ్చినోళ్ళైతే మాత్రం ఇంక అసల నడవడానికైతే లేదు. గెంటుకుంటూ వచ్చేసేయడమే ఇంక అందరం గూడానింకా. అలాగే వచ్చేసాం. ఎళ్ళిన తర్వాత మా పిల్లలైతే ఇంక అదెక్కుదా, ఇదెక్కుదా అని అన్నారు గానీ, మొత్తం అన్నీ చూడడంతోటి చాలా వరకు అయిపోయింది వాళ్ళకి. అయన్నీ చూసిన తర్వాత ఈళ్ళకి భయం పట్టుకుంది. వామ్మో! పైకెళ్ళిన తర్వాత ఎలాగుంటది ఏంటి అని చెప్పేసి. ఈ చక్రం ఎక్కుద్దన్నారు. ఎక్కలేకపోయారు. అన్నీ చూడక తర్వాత మా పిల్ల ఈ ఆట ఆడేసింది. ఈ ఆట ఆడేసరికి ఏదో వచ్చేది పెద్ద బహుమతి అనుకుంది. కాపోతే సబ్బులు పెట్టి అయితే ఇచ్చాడు ఎళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత ఉయ్యాల జంపాలు ఊయేత్తామన్నారు. కాతే అందులో వాళ్ళు ఎక్కి వాళ్ళు ఆడుతున్న వాళ్ళ కేకలవి విని ఈళ్ళకి భయమేసి వద్దన్నారు. తర్వాత ఈ చక్రం ఎక్కి తిరిగేత్తామన్నారు. ఈ చక్రం ఎక్కినా సరే భయమని చెప్పేసి ఇది గూడా ఎక్కడం మానేశారు. ఇంకా అది ఇది మొత్తం అన్నీ చూసైతే వచ్చారు. తర్వాత ఇంక తప్పదు ఇంక ఏదో ఒకటి ఎక్కాలిలే అనుకున్నారింక. ఇది ఎక్కేసారు. హాయ్ బాయ్ చెప్పారు. ఇంకా ఎక్కి దిగిన తర్వాత అయితే మాత్రం అన్నారనమాట. అయ్య బాబోయ్! ఇంక ఇలాంటిది ఎప్పుడు ఎక్కకూడదనిపించిందంట ఆళ్ళకి. అంత భయమేసిందంట ఆళ్ళు భయపడ్డారంట. దిగిన తర్వాత చెప్తున్నారనమాట. తర్వాత ఇయన్నీ చూడడానికని చెప్పేసి ఇంక తిరిగాము. తిరిగిన తర్వాత ఇంక అటు ఇటు తిరిగిన తర్వాత నాగరాజులో గూడా ఆడుతున్నారు. తర్వాత 20 అక్కడ 50 పోగొట్టానమ్మా, ఇక్కడ ఒక 20 పోగొట్టాను గదా! అని జెప్పేసి ఇందులో సంపాదించేత్తానని జెప్పేసి అన్నది. దాని తర్వాత ఏసింది. ఇందులో ఒక్కటి గూడా ఏది రాలేదనమాట. అది గూడా పాయే. ఆ తర్వాత ఇంక లాస్ట్‌కి ఇయన్నీ తిరిగి తిరిగి పూరి తినేసి